గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్లో టెంపరేచర్ టాపిక్ స్టార్ట్ చేశాను కదా, అది కొంతవరకు కంప్లీట్ అయింది. ఈరోజు ఆ టెంపరేచర్ టాపిక్ ఏదైతే ఉందో దాని యొక్క కంటిన్యూషన్ క్లాస్ ఇది. టెంపరేచర్ లాస్ట్ క్లాస్ స్టార్ట్ చేశాను, అది హాఫ్ వర్క్ కంప్లీట్ అయింది. ఇది కూడా కంటిన్యూషన్, అది టెంపరేచర్ టాపిక్ కంటిన్యూషన్. సో హియర్ today I would like to explain biological effects of temperature. Biological effects of temperature. That means how the temperature affects the living organisms. అంటే టెంపరేచర్ ఏదైతే ఉందో అది యానిమల్స్ మీద ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తూ ఉంటుంది అనేది బయోలాజికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ టెంపరేచర్. సో ఇక్కడ మనకి డిఫరెంట్ హెడ్డింగ్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ది టెంపరేచర్ టాలరెన్స్. టెంపరేచర్ టాలరెన్స్ అంటే టెంపరేచర్ని తట్టుకోవడం. సమ్ యానిమల్స్ దే కెన్ టాలరేట్ హై రేంజెస్ ఆఫ్ ది టెంపరేచర్. దట్ మీన్స్ ఈవెన్ దే కెన్ సర్వైవ్ when temperature falls down, and they can survive if the temperature exceeds more than the normal limit. అంటే కొన్ని యానిమల్స్ ఉష్ణోగ్రతలో మార్పుల్ని, అంటే టెంపరేచర్లో వచ్చేటువంటి మార్పుల్ని తగ్గినా పెరిగినా సరే తట్టుకుని సర్వైవ్ అవుతూ ఉంటాయి. సో అటువంటి యానిమల్స్ కొన్ని ఉంటాయి. అలాగే సమ్ ఆఫ్ ది యానిమల్స్ they cannot tolerate. Some of the animals, majority of the animals, they cannot tolerate the fluctuations of the temperature. అంటే చాలా యానిమల్స్ ఈ టెంపరేచర్లో వచ్చేటువంటి మార్పుల్ని, చేంజెస్ని అవి తట్టుకోలేవి. సో అలాగా 2 కేటగిరీస్ కింద వాటిని డివైడ్ చేశారు. అండ్ దోస్ ఆర్ ది యానిమల్స్ విచ్ కెన్ టాలరేట్ changes in the temperature are called as eurythermal animals. Eurythermal animals. Eurythermal animals. And majority of the animals, they cannot tolerate the changes in the temperature. They are called stenothermal. Stenothermal animals. Here eurythermal, for example, birds and mammals, they come under eurythermal animals. They can tolerate when temperature falls down or the temperature exceeds more than the optimum level. అంటే ఉష్ణోగ్రత పెరిగినా తగ్గినా సరే అవి జీవించేటువంటి కెపాసిటీ ఆ యానిమల్స్లో ఉంటాయి. అటువంటి యానిమల్స్నే యూరిథర్మల్ యానిమల్స్ అంటారు. ఎగ్జాంపుల్ ఏంటంటే బర్డ్స్, ఆల్ మ్యామల్స్, దర్ ఆల్ యూరిథర్మల్ యానిమల్స్. నెక్స్ట్ స్టీనోథర్మల్, మెజారిటీ, దట్ మీన్స్ 99% ఆఫ్ ది యానిమల్స్ they are stenothermal animals. They cannot tolerate even invertebrates and vertebrates like fishes, amphibians, reptiles. They cannot tolerate the changes within the temperature. Temperature తగ్గినా పెరిగినా సరే అవి తట్టుకోలేరు. అటువంటి యానిమల్స్నే స్టీనోథర్మల్ యానిమల్స్ అంటారు. ఎగ్జాంపుల్ ఫిషెస్, యాంఫిబియన్స్, ఇవన్నీ కూడా దాంట్లోకి, రెప్టైల్స్, ఇవన్నీ కూడా స్టీనోథర్మల్ యానిమల్స్లోకి వస్తాయి. సో దట్ ఈస్ ది టెంపరేచర్ టాలరెన్స్. అది టెంపరేచర్ టాలరెన్స్ అంటే. సెకండ్, టెంపరేచర్ అండ్ మెటబాలిజం. టెంపరేచర్ అండ్ మెటబాలిజం. See, temperature is very essential for the metabolic activities takes place in the body. Without the temperature, our metabolic activities cannot be takes place. So every living organism should require some sort of temperature in their bodies to perform metabolic activities. అంటే ఏ యానిమల్స్ యొక్క బాడీ అయినా సరే వాటి యొక్క మెటబాలిక్ యాక్టివిటీస్ జరుపుకోవాలంటే
టెంపరేచర్ కావాలి. ఉష్ణోగ్రత అనేటువంటిది వాడి బాడీలో ఉండవు. ఉష్ణోగ్రత లేకపోతే అవి మెటబాలిక్ యాక్టివిటీస్ అనేటువంటి జరగవు వాటిలో. అంటే ఎంజైమ్స్ ప్రొడక్షన్ కానీ, హార్మోన్స్ ప్రొడక్షన్ కానీ, అలాగే బాడీలో రెస్పిరేషన్, నెక్స్ట్ డైజెషన్, ఇలాంటివన్నిటికీ కూడా ఒక పర్టికులర్ టెంపరేచర్ కావాలి. ఆ టెంపరేచర్ ఉంటేనే అవన్నీ కూడా బాడీలో రెగ్యులేట్ అవుతుంటాయి. అందుకనే టెంపరేచర్ అనేటువంటిది మెటబాలిక్ యాక్టివిటీస్కి చాలా చాలా అవసరం. అది దాంట్లో మెయిన్గా ఏంటంటే ఫస్ట్ ఆప్టిమమ్ టెంపరేచర్ అంటే ఏంటి? ఆప్టిమమ్ టెంపరేచర్ అంటే ద టెంపరేచర్ అట్ విచ్ ఆల్ మెటబాలిక్ యాక్టివిటీస్ ఆర్ టేక్స్ ప్లేస్ రెగ్యులర్లీ. దట్ టెంపరేచర్ ఈస్ కాల్డ్ ఆప్టిమమ్ టెంపరేచర్. అంటే ఏ టెంపరేచర్ దగ్గర అయితే మన యొక్క మెటబాలిక్ యాక్టివిటీస్ అన్ని కూడా చాలా పీస్ఫుల్గా, యూనిఫామ్గా, వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ జరుగుతుందో ఆ టెంపరేచర్ లెవెల్ ఏమంటారంటే ఆప్టిమమ్ టెంపరేచర్ అంటారు. ఆప్టిమమ్ టెంపరేచర్ అని పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్ మినిమం ఎఫెక్టివ్ టెంపరేచర్. మినిమం ఎఫెక్టివ్ టెంపరేచర్ అంటే ది low temperature, the low temperature at which our metabolic activities takes place without any disturbance. Low temperature at which our metabolic activities takes place without any disturbance. That temperature is called minimum effective temperature. అంటే ఏ తక్కువ టెంపరేచర్ దగ్గర అయితే మన బాడీలో మెటబాలిక్ యాక్టివిటీస్ ఎటువంటి ప్రమాదం లేకుండా, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా జరుగుతూ ఉంటుందో అటువంటి లో టెంపరేచర్ని ఏమంటారంటే మినిమం ఎఫెక్టివ్ టెంపరేచర్ అని చెప్పి పిలుస్తుంటారు. అండ్ బియాండ్ దట్ వీ కెనాట్ టాలరేట్. అంటే దానికంటే తగ్గిందంటే మన బాడీలో మెటబాలిక్ యాక్టివిటీస్ అనేటువంటి జరగవు. అండ్ అవర్ బాడీ ఈస్ గోయింగ్ ఇన్ టు ది ఇన్యాక్టివ్నెస్ కాల్డ్ చిల్ కోమా. CHIL చిల్ కోమా. అంతకంటే మన బాడీలో టెంపరేచర్ తగ్గిందంటే, అంటే మినిమం ఎఫెక్టివ్ టెంపరేచర్ కంటే మన బాడీలో టెంపరేచర్ ఇంకా తగ్గిందంటే మన బాడీలో వచ్చేటువంటి ప్రమాదాన్ని ఏమంటారంటే చిల్ కోమా అని చెప్పి పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్ మ్యాక్సిమం ఎఫెక్టివ్ టెంపరేచర్ అంటే ఏంటి? మ్యాక్సిమం ఎఫెక్టివ్ టెంపరేచర్ అంటే ది హైయెస్ట్ టెంపరేచర్ అట్ విచ్ అవర్ మెటబాలిక్ యాక్టివిటీస్ కెన్ బి టేక్స్ ప్లేస్ వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్. అంటే ఏ హైయెస్ట్ టెంపరేచర్ దగ్గర అయితే మన బాడీలో మెటబాలిక్ యాక్టివిటీస్ అనేవి ఎటువంటి ప్రమాదం లేకుండా, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా జరుగుతూ ఉంటుందో ఆ మ్యాక్సిమం టెంపరేచర్ ఏమంటారంటే మ్యాక్సిమం ఎఫెక్టివ్ టెంపరేచర్ అని చెప్పిస్తూ ఉంటారు. అండ్ అబౌవ్ దట్ లెవెల్ అంటే మ్యాక్సిమం ఎఫెక్టివ్ టెంపరేచర్ కంటే ఇంకా ఎక్కువ మన బాడీలో టెంపరేచర్ పెరిగితే అప్పుడు వచ్చేటువంటి ఆ ప్రాబ్లం ఏదైతే మన బాడీలో ఉందో దాన్ని ఎవరు పిలుస్తారంటే హీట్ కోమా అని చెప్పి పిలుస్తుంటారు. హీట్ కోమా. సో అలాగే దీంట్లో డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆప్టిమమ్ టెంపరేచర్ మన బాడీలో చూడండి. ది ఆప్టిమమ్ టెంపరేచర్ ఆఫ్ అవర్ బాడీ, mammal or human beings body is 37 degrees centigrade temperature. ఆప్టిమమ్ టెంపరేచర్. మన బాడీలో ఏ హ్యూమన్ బీయింగ్స్ అయినా సరే మన బాడీలో ఉండేటువంటి ఆప్టిమమ్ టెంపరేచర్ ఎంతంటే 37 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ అనేది ఆప్టిమమ్ టెంపరేచర్. ఆ 37 డిగ్రీస్ కంటే బాగా ఒక 7 డిగ్రీస్ తగ్గింది అనుకోండి, 30కి వచ్చింది. ఆ 30 అనేటువంటిది ఏంటంటే మినిమం లెవెల్, అది మినిమం ఎఫెక్టివ్ టెంపరేచర్. ఆ 30 వరకు పర్వాలేదు, 30 కంటే తగ్గిందంటే మాత్రం మన బాడీ తట్టుకోలేదు. సో దాన్ని ఆ 30 ఏదైతే ఉందో ఆ లిమిట్ని మినిమం ఎఫెక్టివ్ టెంపరేచర్ అంటారు. తర్వాత మ్యాక్సిమం ఎఫెక్టివ్ టెంపరేచర్, ఆప్టిమమ్ టెంపరేచర్ 37, ఇంకొక 3, 4 or 5 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ మన బాడీలో పెరిగింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ 43 అనుకోండి, 43 డిగ్రీస్ లేదా 42 డిగ్రీస్ వరకు మన బాడీ ఆ టెంపరేచర్ని తట్టుకుని ఉంటుంది. ఆ 42 అనేటువంటిది ఏంటంటే మ్యాక్సిమం ఎఫెక్టివ్ టెంపరేచర్. ఇంకా అంతకంటే పెరిగిందంటే మన బాడీ టెంపరేచర్ తట్టుకోలేదు. సో దాన్నే మ్యాక్సిమం ఎఫెక్టివ్ టెంపరేచర్ అంటారు. దెన్ ఇట్ లీడ్స్ టు హీట్ కోమా. సో అది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెంపరేచర్స్. నెక్స్ట్ Van Hoff's rule. So this is one of the most important
theory proposed by a Nobel laureate Van Hoff. Van Hoff అనేటువంటి ఒక థర్మో కెమిస్ట్రీకి సంబంధించినటువంటి ఒక సైంటిస్ట్ ఆయన, అండ్ హీ వాజ్ అవార్డెడ్ నోబెల్ ప్రైజ్ ఫర్ హిజ్ డిస్కవరీస్ ఇన్ ది టెంపరేచర్. అంటే టెంపరేచర్లో ఆయన తెలుసుకున్నటువంటి అనేక అంశాల మీద ఆయనకి నోబెల్ ప్రైజ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో ఆయన చెప్పినటువంటి అంశం ఏదైతే ఉందో దాన్నే వ్యాన్ హాఫ్ రూల్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఏంటి వ్యాన్ హాఫ్ రూల్ అంటే, ఈ వ్యాన్ హాఫ్ అనే సైంటిస్ట్ ఏం చెప్పాడు టెంపరేచర్ గురించి అనేటువంటి చూస్తే, ఎవ్రీ రైజ్ ఆఫ్ 10 degrees centigrade temperature in the body of human beings, every 10 degrees rise of temperature in the body of human beings, the metabolic activities will be double. Metabolic activities will be double. That means our body temperature, optimum body temperature is 37 degrees. మన బాడీలో ఆప్టిమల్ టెంపరేచర్ ఎంత అంటే 37 degrees. ఆ 37 degrees కి ఇంకొక 10 degrees centigrade టెంపరేచర్ పెంచాం అంటే మన బాడీలో 47 degrees centigrade టెంపరేచర్ అయింది. 47 అంటే 10 degrees పెరిగింది మన బాడీలో. ఎప్పుడైతే మన బాడీలో 10 degrees centigrade టెంపరేచర్ పెరిగిందో మన బాడీలో ఉండేటువంటి మెటబాలిక్ యాక్టివిటీస్ అనేవి కూడా ఒకసారిగా డబుల్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మన బాడీలో ఆప్టిమం టెంపరేచర్ అంతా 37 degrees హ్యూమన్ బీయింగ్స్ బాడీలో. ఆ ఆప్టిమం టెంపరేచర్ దగ్గర మన యొక్క హార్ట్ బీట్ ఎంత పర్ మినిట్ 72 times per minute. ప్లస్ మన బాడీలో రెస్పిరేటరీ యాక్టివిటీ అంటే ఇన్స్పిరేషన్ ఎక్స్పిరేషన్ అనేటువంటిది నిమిషానికి 16 times అనుకోండి, 12 to 16 times లేదా 16 times మ్యాక్సిమం అనుకోండి నిమిషానికి. ఇప్పుడు ఒక 10 degrees centigrade టెంపరేచర్ మన బాడీలో పెంచాం. ఎప్పుడైతే 10 degrees centigrade మన బాడీలో టెంపరేచర్ పెరిగిందో ఒకసారిగా 72 times కొట్టుకునేటువంటి హార్ట్ బీట్ డబుల్ అయిపోతుంది. అంటే 72 + 72 అంటే ఒకసారిగా చూడండి 144 times హార్ట్ బీట్ మన బాడీలో పెరిగిపోతుంది. ఇప్పుడు 10 degrees రైజ్ ఆఫ్ టెంపరేచర్ మన బాడీలో 10 degrees పెరుగుతాయి. సో అది దీంట్లో. అలాగే రెస్పిరేటరీ యాక్టివిటీ 16 times అనుకోండి పర్ మినిట్, అది డబుల్ అయిపోతుంది. అంటే 32 times రెస్పిరేటరీ యాక్టివిటీ అయిపోతుంది మన బాడీలో ఇప్పుడు 10 degrees పెరిగితే కనుక. సో నెక్స్ట్ ఇంకోటి, ఇఫ్ 10 degrees centigrade టెంపరేచర్ డిక్రీజెస్ ఇన్ అవర్ బాడీ, అంటే 10 degrees పెరిగితే ఏమైందో చెప్పాను, 10 degrees centigrade టెంపరేచర్ మన బాడీలో తగ్గింది, దెన్ అవర్ మెటబాలిక్ యాక్టివిటీస్ విల్ బి హాఫ్. మన శరీరంలో ఉండేటువంటి మెటబాలిక్ యాక్టివిటీస్ అన్ని కూడా సగం అయిపోతాయి. అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 37 degrees ఆప్టిమం టెంపరేచర్ అనుకోండి మన బాడీలో. 37 degrees అంటే ఒక 10 degrees centigrade టెంపరేచర్ లెస్ చేసాం. అంటే అంత 37 - 10 = 27 degrees. మన బాడీలో 27 degrees టెంపరేచర్ వచ్చింది మన బాడీలో, అంటే 10 degrees తగ్గిపోయింది. వెంటనే మన బాడీలో ఉండేటువంటి మెటబాలిక్ యాక్టివిటీస్ అన్ని కూడా సగం అయిపోతాయి. అంటే హార్ట్ బీట్ 72 times కొట్టుకునేటువంటిది సగం అయిపోతుంది, అంటే 36 times కి పడిపోతుంది. అలాగే మన బాడీలో రెస్పిరేటరీ యాక్టివిటీ నిమిషానికి 16 times అనుకుందాం. 10 degrees ఎప్పుడైతే తగ్గిందో 16 times అలా 8 times కి వచ్చేస్తుంది. 8 సార్లు రెస్పిరేటరీ యాక్టివిటీ జరుగుతుంది. సో దానివల్ల మనం సర్వైవ్ అయ్యేటువంటి అవకాశం లేదు. సో అది మన వ్యాన్ హాఫ్ అనేటువంటి సైంటిస్ట్ చెప్పింది. అందుకనే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ప్రొటెక్ట్ అవర్ బాడీ ఫ్రమ్ ది టెంపరేచర్. మన శరీరాన్ని ఉష్ణోగ్రత నుంచి కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అది శరీరంలో ఉష్ణోగ్రత పెరగకుండా కాపాడుకోవాలి, శరీరంలో ఉష్ణోగ్రత తగ్గకుండా కూడా కాపాడుకోవడం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. దాన్నే ది వ్యాన్ హాఫ్ రూల్ కెన్ బి అసైన్డ్ బై ఎ సింబల్ కాల్డ్ Q10. Q10 అనేటువంటి సింబల్ తోటి ఆ వ్యాన్ హాఫ్ రూల్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. Q10 is equal to the ratio between rate of reaction at x degrees centigrade and rate of reaction at x - 10 degrees centigrade.
rate of reaction at x degree centigrade, rate of reaction at x minus 10 degrees centigrade. Generally, the Q10 value is equal to 2. Q10 value is equal to 2. Q10 value అనేటువంటి ఏంటంటే 2. నెక్స్ట్ టాపిక్ ఇస్ సైక్లోమార్ఫోసిస్. సైక్లోమార్ఫోసిస్ అంటే in some of the animals the cyclical changes that happens to in the body of some animals during different seasons, that is called cyclomorphosis. అంటే కొన్ని యానిమల్స్ లో సీజన్స్ ని బట్టి వాటి యొక్క బాడీలో చేంజెస్ అనేటువంటివి వస్తూ ఉంటాయి. సీజన్స్ బట్టి వాటి బాడీ అనేటువంటిది చేంజ్ అయిపోతూ ఉంటుంది. దాని యొక్క స్ట్రక్చర్ అనేటువంటిది, మార్ఫాలజీ అనేటువంటిది చేంజ్ అవుతూ ఉంటుంది. సో దాన్నే సైక్లోమార్ఫోసిస్ అని చెప్పి పిలుస్తుంటారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే డాఫ్నియా అనేటువంటి ఒక ఆర్థ్రోపోడ్ యానిమల్ ఒకటి ఉంది. డాఫ్నియా ఇట్స్ ఏ వెరీ మైన్యూట్ యానిమల్ అండ్ ఇట్ లివ్స్ ఇన్ ది వాటర్. నీటిలో ఉండేటువంటి ఒక చిన్న యానిమల్ అది. ఆర్థ్రోపోడాకి సంబంధించినటువంటి యానిమల్ అది. ఇది సీజన్స్ బట్టి దాని యొక్క హెడ్ షేప్ అనేటువంటిది చేంజ్ అయిపోతూ ఉంటుంది సీజన్ బట్టి. దాంట్లో చూడండి, వింటర్ సీజన్లో అయితే వింటర్ సీజన్లో దాని హెడ్ ఎలా ఉంటుందంటే రౌండ్గా ఉంటుంది. వింటర్ సీజన్లో దాని హెడ్ రౌండ్ షేప్లో ఉంటుంది. వింటర్ తర్వాత స్ప్రింగ్ సీజన్ వస్తుంది. స్ప్రింగ్ సీజన్ వచ్చేసరికి దాని హెడ్ రౌండ్గా ఉండే హెడ్ కొద్దిగా ఇలాగా పైకి స్ట్రైట్గా రైజ్ అవ్వడం అనేటువంటి స్టార్ట్ అవుతూ ఉంటుంది. దాని తర్వాత స్ప్రింగ్ సీజన్ తర్వాత సమ్మర్ సీజన్ వచ్చేసరికి దాని హెడ్ బాగా ఎలాంగేషన్ అయిపోద్ది. సమ్మర్ తర్వాత ఫాల్ సీజన్ వచ్చేసరికి నెమ్మదిగా హెడ్ సైజ్ అనేటువంటిది రెడ్యూస్ అవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సో దాన్నే సైక్లోమార్ఫోసిస్ అని చెప్పి పిలుస్తుంటారు. దిస్ ఓన్లీ హ్యాపెన్స్ ఇన్ సమ్ ఆఫ్ ది యానిమల్స్, నాట్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. ఇఫ్ దట్ ఆల్సో హ్యాపెన్స్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ వీ కెనాట్ టాలరేట్. మన బాడీలో అటువంటి హెడ్ పెరిగిపోవడం, హెడ్ తగ్గిపోవడం ఇటువంటి మన బాడీలో ఉండదు. కొన్ని యానిమల్స్లో మాత్రం అటువంటి కండిషన్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే డాఫ్నియా. ఎందుకని అలాగా హెడ్ షేప్ అనేటువంటి చేంజ్ అవ్వడం కారణం ఏంటంటే టు విత్స్టాండ్ ఆర్ టు సర్వైవ్ ఇన్ ది వాటర్. ఇట్ హెల్ప్స్ ది ఈజీలీ ఫ్లోట్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది వాటర్. ఎప్పుడైతే హెడ్ షేప్ అనేటువంటిది అలా చేంజ్ అవుతుందో, ఆ చేంజ్ అవ్వడం వల్ల ఆ సీజన్స్ బట్టి వాటర్లో కూడా చేంజెస్ వస్తుంటాయి. కాబట్టి ఆ వాటర్లో ఇది ఈజీగా ఫ్లోట్ అవడానికి ఆ హెడ్ షేప్ అనేటువంటిది హెల్ప్ చేస్తూ ఉంటుంది. అందుకనే దాని హెడ్లో చేంజెస్ అనేటువంటి వస్తూ ఉంటాయి. నెక్స్ట్ టెంపరేచర్ అడాప్టేషన్స్. టెంపరేచర్ అడాప్టేషన్స్ అంటే సమ్ యానిమల్స్ దే కెన్ డెవలప్ సమ్ స్పెషల్ స్ట్రక్చర్స్ టు అడ్జస్ట్ ఇన్ ది టెంపరేచర్. ఉష్ణోగ్రతలో మార్పులు తట్టుకోవడానికి చాలా యానిమల్స్ ఏం చేస్తాయంటే కొన్ని రకాలైనటువంటి డెవలప్మెంట్స్ని అవి బాడీలో తయారు చేసుకుంటుంటాయి. సో దోస్ డెవలప్మెంట్స్ ఆర్ కాల్డ్ అడాప్టేషన్స్ ఆర్ సమ్ ఆఫ్ ది డెవలప్ సమ్ మోడిఫికేషన్స్ విత్ ఇన్ ది బాడీ టు సర్వైవ్ విత్ ఇన్ ది ఎన్విరాన్మెంట్ వెదర్ when the temperature exceeds or falls down. టెంపరేచర్ పెరుగుతున్నా తగ్గినా సరే అవి సర్వే అవ్వాలి. కాబట్టి ఆ సర్వే అవ్వడానికి అనుకూలంగా వాటి శరీరంలో కొన్ని మార్పులు చేసుకుని అవి జీవిస్తూ ఉంటాయి. దాంట్లో ఏంటంటే మెయిన్గా ఫస్ట్ది అవి 3 types కింద డివైడ్ చేస్తారు. దాంట్లో ఫస్ట్ది ఆ అడాప్టేషన్లో ఫస్ట్ది బిహేవియరల్ అడాప్టేషన్స్. బిహేవియరల్ అడాప్టేషన్స్ అంటే బిహేవియర్. సమ్ ఆఫ్ ది యానిమల్స్ they behave differently when temperature rises, and they behave other way when temperature decreases. So that is called behavioral adaptation. Even human beings within the summer season we are moving towards the shady places. చూడండి, మనమైనా చూడండి, మన సమ్మర్ సీజన్ వచ్చిందంటే ఎక్కడైతే మనకి షేడీ ప్లేస్ నీడ ఎక్కడైతే ఉందో ఆ నీడలోంచి వెళ్ళడానికి మనం ట్రై చేస్తూ ఉంటుంది. అది దట్ ఈస్ ద బిహేవియర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. అంతేగాని ఎంత ఎండ ఉన్నా సరే నేను ఎండలోకి వెళ్ళిపోతానని చెప్పి మనం ఎవరు కూడా అలా అనుకున్నాం. మనం ఏంటంటే ఆ సమ్మర్
హీట్ కండిషన్స్ నుంచి మనం సర్వే అవడానికి మనం ట్రై చేస్తాం. సో దట్ ఈస్ ద బిహేవియర్. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఇస్ అన్ యానిమల్ కాల్డ్ desert lizard. It lives in the deserts. అది ఎడారిలో ఉండేటువంటి ఒక లిజర్డ్, అందుకని దాన్ని డెజర్ట్ లిజర్డ్ అంటారు. ఇదేం చేస్తూ ఉంటుందంటే వెన్ టెంపరేచర్ రిక్వైర్స్ టు ది బాడీ ఇట్ కమ్స్ టు ది అవుట్ సైడ్. అంటే దానికి శరీరానికి ఉష్ణోగ్రత కావాలి, టెంపరేచర్. ఆ కావాల్సినప్పుడు అదేం చేస్తుందంటే సన్లైట్లోకి ఎంటర్ అవుతుంది, అంటే ఎండలోకి వస్తుంది. ఎండలోకి వచ్చి ఆ సన్లైట్ని తీసుకునేసరికి దాని బాడీలో టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే ఇంక చాలు దానికి టెంపరేచర్ పెరిగిపోయింది బాడీలో అనుకుందో వెంటనే అది ఇట్ మూవ్స్ టు ది షేడీ ప్లేసెస్, మళ్ళీ అది నీడలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. మళ్ళీ దానికి కావాల్సినప్పుడు మళ్ళీ ఎండలోకి వస్తూ ఉంటుంది. సో అలాగా దాని బిహేవియర్ అనేటువంటిది ఆ టెంపరేచర్ని బట్టి, అంటే దాని యొక్క రిక్వైర్మెంట్ బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ రెండోది మార్ఫలాజికల్ అండ్ ఎనటామికల్ అడాప్టేషన్స్. Morphological and anatomical adaptations. Morphology means structure, shape, size, color. So that is of the human body or other animals body. Animals యొక్క శరీరం యొక్క ఆకారము, పరిమాణము, తర్వాత వాడి యొక్క కలర్, ఇలాంటివన్నీ కూడా అన్నింటినీ కలిపి ఉంటారు, మార్ఫాలజీ అంటారు. అలాగే ఎనాటమీ మీన్స్ స్ట్రక్చర్ విత్ ఇన్ ది బాడీ లోపల ఉండేటువంటి ఏవైతే ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క అరేంజ్మెంట్ని ఏమంటారంటే ఎనాటమీ అని చెప్పి పిలుస్తుంటారు. మార్ఫాలజీ వేరు, ఎనాటమీ వేరు. మార్ఫాలజీ అంటే మనకి ఎక్స్టర్నల్గా కనిపించేటువంటి ఏవైతే కండిషన్స్ ఏవైతే ఉన్నాయో బాడీలో బయటకు కనిపించేవి దాన్ని మార్ఫాలజీ అంటాం. షేప్, సైజ్, ఇలాంటి కలర్, ఇవన్నీ కూడా. ఎనాటమీ అంటే ది అరేంజ్మెంట్ ఆఫ్ ఇంటర్నల్ ఆర్గాన్స్ విత్ ఇన్ ది బాడీ. యానిమల్స్ యొక్క బాడీ లోపల ఉండేటువంటి ఆర్గాన్స్ అరేంజ్మెంట్ ఎలా ఉంది, ఆ అరేంజ్మెంట్నే ఎనాటమీ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్ దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఆఫ్ ది యానిమల్స్ లైక్ వేల్స్ అంటే తిమింగలం, అలాగే సీల్ దే ఆర్ మ్యామల్స్ అండ్ దే ఆర్ లివింగ్ ఇన్ ది పోలార్ సీస్. పోలార్ అంటే ధ్రువ ప్రాంతాల్లో ఉండేటువంటి సముద్రాల్లో ఎక్కువగా జీవిస్తూ ఉంటాయి. అండ్ వేర్ ద టెంపరేచర్ ఇస్ లెస్ దాన్ 0 degrees కంటే తక్కువ ఉంటుంది. ఆ వాటర్ అంతా కూడా సీలో ఉన్నటువంటి సర్ఫేస్ వాటర్ అంతా కూడా మంచుతోటి గడ్డగట్టేసి ఉంటుంది. అందుకనే అవేం చేస్తాయంటే దే డెవలప్ ఏ థిక్ ఫ్యాటీ లేయర్ బిలో ది స్కిన్. చర్మం కింద ఒక థిక్ ఫ్యాటీ లేయర్ని డెవలప్ చేసుకుంటాయి. దాన్నే బ్లబ్బర్ అని చెప్పి పిలుస్తుంటారు. బ్లబ్బర్ అని చెప్పి పిలుస్తుంటారు. ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ ఇన్సులేటర్గా యాక్ట్ చేస్తుంటుంది. అంటే బాడీలో ఉన్నటువంటి టెంపరేచర్ని ఆ బ్లబ్బర్ ఏం చేస్తుందంటే ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది, బయటికి వెళ్ళిపోకుండా. సో అది ఒక అడాప్టేషన్. నెక్స్ట్ సమ్ ఆఫ్ ది సైంటిస్ట్ దే ఆల్సో ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ థియరీస్ టు వాట్ ఆర్ ది అడాప్టేషన్స్ ఇన్ ది లివింగ్ ఆర్గానిజమ్స్. అంటే టెంపరేచర్ అడాప్టేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంతమంది సైంటిస్టులు కొన్ని థియరీస్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. దాంట్లో మెయిన్గా బెర్గ్మాన్స్ రూల్. బెర్గ్మాన్ అనే సైంటిస్ట్ ఒక థియరీని ఎక్స్ప్లెయిన్ చేశారు. దాంట్లో బెర్గ్మాన్స్ రూల్ అని చెప్పి పిలుస్తుంటారు. బెర్గ్మాన్స్ రూల్. అకార్డింగ్ టు బెర్గ్మాన్, ద యానిమల్స్ విచ్ ఆర్ లివింగ్ అట్ ది పోలార్ రీజియన్స్ ఆర్ హ్యావింగ్ బిగ్ ఆర్ లార్జ్ బాడీ సైజ్ when compared to the same animal which is living at the tropical regions. అంటే ఏవైతే యానిమల్స్ పోలార్ అంటే ధ్రువ ప్రాంతాలు, పోలార్ రీజియన్స్లో ఉండేటువంటి యానిమల్స్ ఏవైతే ఉన్నాయో అవి దాని యొక్క బాడీ అనేటువంటి చాలా పెద్ద సైజులో ఉంటుంది. అదే సేమ్ యానిమల్ మన ఇక్కడ ట్రాపికల్ రీజియన్స్లోకి వచ్చేసరికి సేమ్ యానిమల్ ఇక్కడ చూసేసరికి ఇక్కడ దాని సైజ్ అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, బేర్ ఎలుగుబంటి. పోలార్ రీజియన్లో ఉండేటువంటి ఎలుగుబంటి వైట్ కలర్తో థిక్ హెయిర్ బాడీ పైన ఉండి స్కిన్ పైన చాలా హైట్ ఉండేటువంటి బేర్స్ ఉంటాయి. అక్కడ మోర్ దాన్ 10 or 15 feet హైట్
10 నుంచి 15 అడుగులు ఎత్తు ఉండేటువంటి పెద్ద పెద్ద ఎలుగుబంట్లు పెద్ద సైజులో పోలార్ రీజియన్స్లో ఉంటాయి. అదే సేమ్ బేర్ని ఎలుగుబంటిని మన ఏరియాలో చూసేసరికి అది దాని యొక్క సైజ్ అనేటువంటి దాని యొక్క హైట్ అనేటువంటి చాలా తక్కువగా ఉంటుంది. ఏంటి ఇంత డిఫరెన్స్ ఏంటి అనేటువంటి చూస్తే ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ అడాప్టేషన్ టు ప్రొటెక్ట్ ది టెంపరేచర్ విత్ ఇన్ ది బాడీలో టెంపరేచర్ని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే అది పెద్ద బాడీ సైజ్ ఉంటే తప్ప జరిగే అవకాశం లేదు. సో దాన్ని బెర్గ్మాన్స్ రూల్ అని చెప్పి పిలుస్తుంది. నెక్స్ట్ ఎలన్స్ రూల్. ఎలన్ scientist called Allen, he also proposed a theory called Allen's rule. According to Allen's rule, the animals which are living at the polar regions are having very small extremities. Small extremities and small ears. ఎక్కడైతే పోలార్ రీజియన్స్ లో ఉండేటువంటి యానిమల్స్ ఏవైతే ఉన్నాయో యానిమల్స్ కి చిన్న చిన్న చెవులు ఉంటాయి. స్మాల్ ఇయర్ లోబ్స్, స్మాల్ నోస్ చిన్న ముక్కు, స్మాల్ స్నౌట్ చిన్న ముట్టె, స్మాల్ టైల్ చిన్న తోక, ఇలాంటివన్నీ కూడా పోలార్ రీజియన్స్లో ఉంటాయి. అదే సేమ్ యానిమల్ మన ట్రాపికల్ రీజియన్లో ఉండేటువంటి ఆ సేమ్ యానిమల్ చూస్తే ఇక్కడ ఉండేటువంటి యానిమల్స్ మన ఏరియాలో ఉండే యానిమల్స్కి ఆ ఎక్స్ట్రీమిటీస్ ఏవైతే ఉన్నాయో అంటే ఇయర్ లోబ్స్ కానీ నోస్ కానీ తర్వాత స్నౌట్ కానీ టైల్ కానీ వెరీ లార్జ్ సైజులో ఉంటాయి. పెద్ద ఇయర్ లోబ్స్ ఉంటాయి, ఎక్స్టర్నల్ ఇయర్స్. అలాగే స్నౌట్ పెద్దగా ఉంటుంది, అలాగే ఈ నోస్ పెద్దగా ఉంటుంది, అలాగే లార్జ్ టైల్ లాంగ్ టైల్ ఉంటుంది. సో అది డిఫరెన్స్. అది ఏంటి ఎందుకని ఎలాగ ఉన్నాయి అనేటువంటి చూస్తే అక్కడ స్మాల్ ఇయర్ లోబ్స్, స్మాల్ స్నౌట్స్, స్మాల్ ఈ ఎక్స్ట్రీమిటీస్ అన్నీ ఉండడం వల్ల ఏంటంటే టెంపరేచర్ బాడీలో నుంచి బయటకు వెళ్లకుండా ఎక్కువగా అవకాశం ఉంటుంది. అదే మన ఏరియాలో ఉండేటువంటి యానిమల్స్కి బయట టెంపరేచర్ ఉంది, బాడీలో టెంపరేచర్ అవసరం లేదు ఎక్కువ. అందుకని ఆ టెంపరేచర్ ఎప్పటికప్పుడు బాడీలోకి వచ్చిన టెంపరేచర్ని బయటికి పంపించేయాలి. అలా పంపించాలంటే పెద్ద ఇయర్ లోబ్స్ ఉండాలి. ఎంత ఇయర్స్ పెద్దగా ఉంటే అంత ఎక్కువ టెంపరేచర్ బాడీ నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. సో అది డిఫరెన్స్ అది. సో దాన్నే ఎలన్స్ రూల్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్ లాస్ట్ వన్ ఈజ్ ఫిజియోలాజికల్ అడాప్టేషన్స్. ఫిజియోలాజికల్ అడాప్టేషన్స్ అంటే సో వాట్ ఆర్ ది కెమికల్ యాక్టివిటీస్ ఆర్ బయోకెమికల్ రియాక్షన్స్ దట్ టేక్స్ ప్లేస్ ఇన్ ది బాడీ ఆఫ్ లివింగ్ ఆర్గనిజమ్స్. బయోకెమికల్ రియాక్షన్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ది యానిమల్స్ they cannot survive when the temperature fluctuates. టెంపరేచర్లో మార్పు వచ్చినప్పుడు కొన్ని యానిమల్స్ తట్టుకోలేవు, కొన్ని యానిమల్స్ తట్టుకుంటాయి. అండ్ సమ్ యానిమల్స్ దే కెన్ సర్వైవ్ more than 100 degrees centigrade temperature. For example, Archaebacteria is there. Archaebacteria, it can survive if the temperature is more than 100 degrees centigrade. 100 డిగ్రీలు దాటినా సరే ఆర్కీబ్యాక్టీరియా అనేటువంటిది సర్వైవ్ అవుతూ ఉంటుంది అక్కడ. ఎందుకనేటువంటి చూస్తే దాని బాడీలో ఉండేటువంటి కొన్ని కెమికల్ రియాక్షన్స్, దాన్ని ఫిజియోలాజికల్ అడాప్టేషన్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్ మన బాడీలో చూస్తే ఆప్టిమల్ టెంపరేచర్ ఆల్రెడీ చెప్పాను 37 degrees. మన బాడీ ఎప్పుడు కూడా ఆ 37 degreesనే మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఆ 37 కంటే ఎక్కువ అవ్వకుండా 37 కంటే తగ్గకుండా మన బాడీ డిఫరెంట్ మెకానిజమ్స్ ద్వారా అంటే ఫిజియోలాజికల్ అడాప్టేషన్స్ ద్వారా దాన్ని మెయింటైన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సమ్మర్ సీజన్ వచ్చేసరికి స్వెటింగ్ ఎక్కువ ఉంటుంది. అదే వింటర్ సీజన్లో చూస్తే స్వెటింగ్ ఉండదు. సమ్మర్ సీజన్ ఎందుకు స్వెటింగ్ ఉంటుంది అనేటువంటి చూస్తే బయట టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎన్విరాన్మెంట్లో ఉన్న టెంపరేచర్ ఆల్వేస్ ట్రై టు ఎంటర్ ఇన్ టు అవర్ బాడీ. మన బాడీలోకి రావడానికి ట్రై చేస్తుంటుంది టెంపరేచర్. మన బాడీ దాని కౌంటర్గా ఏం చేస్తుందంటే ఆ టెంపరేచర్ని బాడీలోకి రానివ్వకుండా మన బాడీ స్వెట్ని బయటికి స్కిన్లోంచి రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే స్కిన్లోంచి స్వెట్ బయటకు వచ్చిందో ఆ టెంపరేచర్ అనేటువంటిది మన బాడీలో ఉన్న స్కిన్లో నుంచి బయట లోపలికి రాకుండా అక్కడితో అయిపోతుంటుంది. సో అది మన బాడీలో ఉండేటువంటి ఒక బయోకెమికల్ రియాక్షన్. అలాగే వింటర్ సీజన్ వచ్చిందండి. ఫర్ ఎగ్జాంపుల్ వింటర్ సీజన్ వచ్చేసరికి స్వెట్టింగ్ ఉండదు. మన బాడీలో టెంపరేచర్ అనేటువంటి తగ్గుతుంది అనుకోండి, అంటే బయట కోల్డ్నెస్ కనుక ఎక్కువగా ఉంటే ఆ కూలింగ్ ఎఫెక్ట్ మన బాడీలోకి ఎంటర్ అవుతూ ఉంటుంది.
అలా ఎంటర్ అయ్యేటప్పుడు మన బాడీ ఏం చేస్తుందంటే ఒకసారిగా కూలింగ్ ని లోపలికి ఎంటర్ అవ్వకుండా మన బాడీ టెంపరేచర్ తగ్గుతుంది మన బాడీలో అనుకున్న వెంటనే మన బాడీ ఏం చేస్తుందంటే కొన్ని కెమికల్ రియాక్షన్స్ ని బయోకెమికల్ రియాక్షన్ స్టార్ట్ చేస్తుంది. దానివల్ల మన బాడీలో ఒకసారిగా షవరింగ్ వస్తూ ఉంటుంది. ఇంట్రెస్టింగ్ గా చూడండి, షవరింగ్ ఒకసారిగా చేతులు కాళ్ళు వణకడం, తర్వాత ఈ ఏదైతే ఈ అప్పర్ జా లోవర్ జా ఏదైతే ఉందో అవి ఒకసారిగా షేక్ అవడం, ఇటువంటివన్నీ కూడా ఫింగర్స్ అవి ఇలా వణకడం, ఇవన్నీ కూడా ఏంటంటే ఈ ఎప్పుడైతే ఈ యాక్టివిటీస్ అన్ని కూడా మన బాడీలో జరుగుతున్నాయో ఆ యాక్టివిటీస్ వల్ల ఏమవుతుందంటే ఆ షేకింగ్ వల్ల షవరింగ్ వల్ల మన బాడీలో టెంపరేచర్ అనేటువంటిది ఒకసారిగా జనరేట్ అవుతూ ఉంటుంది. సో అది మెయిన్ ఎఫెక్ట్. దాన్నే ఫిజియోలాజికల్ అడాప్టేషన్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. సో దిస్ ఈస్ ది అబౌట్ biological effects of temperature. These are all different activities, and this is very important for essay question. And next class, so up to this I have completed the topic temperature. So next class I will start another topic, and we will continue the next lesson tomorrow. Okay, thank you.